నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. హెచ్ఐవి లక్షణాలు ఆడవారిలో ఎలా ఉంటాయి? బేసిక్గా మనం హెచ్ఐవి ఇన్ ఫిమేల్స్ అని అనుకుంటూ ఉంటే జనరల్గా దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఏమైనా ఉందా, లేదంటే ఎక్కడైనా అనుకోకుండా బయట ఏమైనా ఎక్స్పోజ్ అయ్యారా అనుకుంటే మ్యాండేటరీ ప్రోటోకాల్గా ఒకసారి హెచ్ఐవి ఇవాల్యుయేషన్ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో బేసిక్గా కామన్గా మనకి రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ ఏంటంటే హెచ్ఐవికి ఏమైనా ప్రొఫిలాక్సిస్ ఉందా హోమియోపతిలో అని అడుగుతూ ఉంటారు. సో వితిన్ 72 అవర్స్ వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ అంటే ఏదైనా హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండి మన దగ్గరికి వస్తే అప్పుడు మనం ఏదైనా వాళ్ళకి ఇవాల్యుయేట్ చేసి మనం మెడిసిన్ ఇస్తే వీలైనంత వరకు దాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మొత్తం లక్షణాలు మనం చేయలేకపోయినా చాలా వరకు మన యొక్క వ్యాధి యొక్క తీవ్రత డిపెండింగ్ అపాన్ ద బాడీ ఆఫ్ ది ఇమ్యూనిటీ మన కాన్స్టిట్యూషన్ బట్టి మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఫిమేల్స్లో అసలు హెచ్ఐవి లక్షణాలు ఏముంటాయి అని అడుగుతూ ఉంటారు. సో ఫిమేల్స్లో హెచ్ఐవి లక్షణాలు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అడగాల్సింది ఏదైనా హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఉందా, అన్నోన్ ఎక్స్పోజర్ కానీ ఎక్కడైనా బయట అన్నోన్ ఎక్స్పోజర్ జరిగినప్పుడు జనరల్గా ఒక వారం 10 రోజుల తర్వాత వీళ్ళకి లైట్గా బాడీలో ఫీవర్ రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే లో గ్రేడ్ ఫీవర్ అంటే బాడీలో ఒక 9900 degrees వరకు మనకి ఈ జ్వరం అంటే ఒళ్ళు అనేది వెచ్చగా ఉంటూ ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే లో గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు జనరల్గా సస్పెక్టెడ్ ఏమైనా హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిందా అనేది మనం కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది అందరికీ అని కాదండి, ఏదైనా హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటేనే ఉన్న వాళ్ళకి లక్షణాలు ఏమైనా ఉంటేనే నేను చెప్తున్నాను. సో లో గ్రేడ్ ఫీవర్. సెకండ్ వచ్చి బాడీ మీద ఏమైనా ర్యాషెస్ వస్తున్నాయా, ఒంటి మీద ఏమైనా పొక్కుల్లాగా వస్తున్నాయా. మూడోది ఏంటంటే లింఫ్ నోడ్స్ ఏమైనా వస్తున్నాయి, లింఫ్ గ్రంథులు ఉంటాయి మనకి మెడ దగ్గర కానీ గజ్జల్లో ఇంగ్వైనల్స్ దగ్గర కానీ ఏదైనా లింఫ్ నోడ్స్ ఏమైనా వస్తున్నాయా. దాంతోపాటు బాడీలో విపరీతమైన వీక్నెస్ ఏమైనా ఉంటుందా, ఒక రకమైన అనీజీనెస్ అనేది వీళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మైల్డ్ హెడ్ఏక్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొంతమందికి నాసియాగా ఫీల్ అవుతుంటారు, అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. అంటే వామిట్ వస్తుందా అంటే వాంతి వచ్చే సెన్సేషన్ ఉంటుంది కానీ వామిటింగ్ అనేది అవుతూ ఉండదు. ఆ నాసియేటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉందా అనేది కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అలాగే లేడీస్లో మనం కామన్గా చూసుకుంటే ఇంకో కామన్ కండిషన్ ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్. అంటే ఏదైనా సరే ఈ జెనిటల్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావటం, లేదంటే నెల్సర్ సమస్యల్లో ఇంబ్యాలెన్స్ అవ్వటం, లేదంటే ఫ్లో అనేది ఎక్కువగా ఉండటం, డిశ్చార్జెస్ అనేవి ఎక్కువగా ఉండటం, వైట్ డిశ్చార్జెస్ అనేవి ఎక్కువగా ఉండటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే పిఐడిస్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా మనం ఆడవారిలో ఇట్లాంటి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్స్ ఉంటే అది కూడా ఒక హెచ్ఐవి కండిషన్ మనం పరిగణిస్తూ ఉంటామండి. సో దాని తర్వాత గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు. సో ఇది ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ వల్ల కానీ లేదంటే ఒక రకమైన భయం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ వల్ల కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్ అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ కింద మారుతుందా అని అడుగుతూ ఉంటారు. హెచ్ఐవి ఎయిడ్స్ కింద మారిన తర్వాత అంటే CD3, CD4 కౌంట్స్ బాగా తగ్గిపోయినప్పుడు జనరల్గా హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనేది అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ కదా కన్వర్ట్ అవుతూ ఉంటుందండి. సో అట్లాంటి ఎయిడ్స్ ఒక దశలో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం రివర్ట్ బ్యాక్ చేసి నార్మలైజ్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. సో అదంతా వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ మీద, బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ హెచ్ఐవి అనేది జనరల్గా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి పేషెంట్ అనేది మన దగ్గరికి అప్రోచ్ అయితే ఓవరాల్గా మనకు దానికి అవసరమైన వాళ్ళు ఎక్స్పోజ్ అయిన పీరియడ్ బట్టి అది 72 hours ఎక్స్పోజరా, లేదంటే 1 week, లేదంటే 10 days ఎక్స్పోజరా అనేది మనం చూసుకుని తద్వారా మనకు అవసరమైతే వెస్టర్న్ బ్లాట్ చేసుకుంటాం. దాని ద్వారా కాదనుకుంటే P24 యాంటీజెన్ మెథడ్ అని చెప్తూ ఉంటాం. ఎలిజా మెథడ్ ద్వారా చెక్ చేసుకుంటే యాంటీజెన్ వాల్యూ ఎలా ఉంది అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. అలా కాకుండా RNA PCR అంటే కొంచెం కాస్ట్లీ టెస్ట్. అది డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఎఫర్డబిలిటీ బట్టి మనం రాయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లా మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని he or she అనేది పాజిటివ్గా తేలితే తద్వారా మనం క్లినిక్లో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ హెచ్ఐవి అనేది అది ఎయిడ్స్లోకి ఎయిడ్స్లోకి మారకముందే దాన్ని మనం కంట్రోల్ చేసుకుని వీలైనంత బాడీ ఇమ్యూనిటీని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలా వరకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.